హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? మన విజయవాడలో పున్నమి ఘాట్ దగ్గర ఒక డివోషనల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అది ఇదిగోండి, వెల్కమ్ టు విజయవాడ ఉత్సవం. చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా ఉత్సవం లాగానే ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ ఇలా లైట్స్తో మధ్యలోంచి అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ రైట్ సైడ్ ఏమో టెంపుల్. మధ్యలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే ఈ లైట్స్, ఈ లైటింగ్ అయితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ ఈవెంట్ మొత్తానికి. అండ్ ఫస్ట్ మేమైతే టెంపుల్కి చూడటానికి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ అమరనాథ్ నుంచి అమరలింగేశ్వరుణ్ణే తీసుకొచ్చారు. అందుకనే ఎంత బాగా డెకరేట్ చేశారంటే మనం అక్కడున్న ఫీలే వస్తుందన్నమాట. చుట్టూతో మంచుకొండల్లో ఉన్నట్టే సెట్టింగ్ అనేది వేశారు. అండ్ ఇక్కడ మనకి ఆ ఫీల్ రావటం కోసం దర్శనం చేసుకోండి అమరలింగేశ్వరుణ్ణి. ఆ ఫీల్ రావటం కోసం ఏం చేశారంటే ఇక్కడ ఐస్ వే అనేది పెట్టారు. దాని మీద నుంచి నడుచుకుంటూ మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అందుకనే మనకి అంత ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అమర్నాథ్లో ఉన్న ఫీలింగ్. ఇక్కడ అది వెళ్ళే దారి, ఇది బయటికి వెళ్ళే దారి అనమాట. సో ఇటు నుంచి వస్తూ మనకి నందీశ్వరుడు కూడా దర్శనమిస్తారు. మధ్యలో నందీశ్వరుడు, అటువైపు నుంచి పైకెక్కి ఇటు నుంచి కిందకి దిగడం అనమాట. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అమ్మవారు గాయత్రీదేవి అలంకారం. ఏ రోజు ఏ అవతారం అయితే అవతారంతో ఇక్కడ మనకి దర్శనమిస్తారనమాట. చాలా బాగా డెకరేట్ చేశారండి. చూసారా ఎంత బాగుందంటే. దీన్ని కనెక్ట్ చేసుకుంటూ మనకి 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి చూడగలమా అండి? ఒకే చోట మనం ఇక్కడ ఒకే చోట చూడగలం. అలా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మంచిగా నిర్వహించిందంటే బాధ్యతలని, ఎంత బాగుందంటే చూడగలుగుతామో లేదో అండి అన్నీ, కానీ ఇక్కడ ఒకేసారి మనం చూడొచ్చు. అమర్నాథేశ్వరుడు, సోమనాథేశ్వరుడు, మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం అన్నీ అసలు నేనైతే మాటల్లో చెప్పలేను కలిగిన ఈ ఫీలింగ్ని. కాశీ విశ్వేశ్వరం, అన్ని జ్యోతిర్లింగాల్ని మనం ఒకే చోట చూడొచ్చు. అండ్ ఇటు నుంచి మనకి దుర్గమ్మ టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ని దాటుకొని మనం పున్నమి ఘాట్కి వెళ్ళాలి. కానీ ఎక్కడా కూడా మేము ట్రాఫిక్ ఇబ్బంది అనేది మేము పడలేదండి. చాలా ఈజీగా అయింది మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా. అంత బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. వాళ్ళు డ్రోన్స్ నుంచి ఈవెంట్ మొత్తాన్ని కవర్ చేస్తున్నారు. చూడండి, మీకు చూపిస్తాను డ్రోన్స్ని. చూసారా? మొత్తం ఈవెంట్ మొత్తాన్ని, అక్కడ తీసుకున్న ప్లేస్ మొత్తాన్ని అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అండ్ తర్వాత బయటకు వచ్చేస్తే ఇవన్నీ స్టాల్సే. అండ్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రం చాలా గెటప్స్ ఉన్నాయండి. పిల్లలు అయితే పక్కా ఎంటర్టైన్ అవుతారు. ఇది ఒక మినీ ఎగ్జిబిషన్ అనమాట. సో ఇక్కడ స్టాల్స్లో స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. కంపల్సరీగా ఇది మాత్రం ట్రై చేయండి. విజయవాడ పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము కొన్ని ట్రై చేసాము. ఆత్రేయపురం దగ్గర నుంచి హల్వా చాలా బాగుంది, తీసుకున్నాము. అండ్ ఇదంతా పున్నమి ఘాట్ అనమాట. ఒకసారి మీకు చూపించడం కోసం బ్యాక్ సైడ్ వచ్చి తీసాను అనమాట. ఇదంతా పున్నమి ఘాట్. అండ్ తర్వాత మాడుగుల హల్వా 3 టైప్స్ ఉన్నాయన్నారు, తేనెతో, పంచదారతో అండ్ బెల్లంతో. కానీ తేనెతో చేసిందే వండర్ఫుల్గా ఉంది. తప్పకుండా మీరు తీసుకోండి. అండ్ ఇక్కడ ఈ గెటప్స్ దగ్గర అయితే పిల్లలు గుమిగూడు వేశారనమాట. వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ చేశారండి. తర్వాత ఇక్కడ మనకి హనుమాన్ కూడా ఉన్నారు. అలాగే రీసెంట్గా సక్సెస్ అయిన మన నరసింహస్వామి అవతారం కూడా ఉన్నారు. చాలామంది ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే వెనకాల ఓన్లీ ఫొటోస్ తీసుకోవటానికి ఒక స్పేస్ అనమాట. అండ్ ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆ ఫ్రంట్ లైన్లో కూర్చొని ఉన్నారనమాట. తర్వాత ఒక పక్కన అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. స్టాల్స్ ఉన్నాయి, అలాగే
టెంపుల్ ఉంది, అట్లాగే ఈ డ్యాన్స్ ఈవెంట్స్ ఉన్నాయి. పిల్లలనైతే సరదాగా ఈ దసరాలో ఒకసారి తీసుకెళ్ళి చూపించవచ్చు. మనకి శరన్నవరాత్రులు మాత్రమే ఉంటుంది. దీనికి కనెక్ట్ చేసుకుంటూ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది, కానీ అది ఓపెన్ చేయలేదు. అందులో ఈఫిల్ టవర్ కూడా ఉంది. ఈసారి మళ్ళీ ఇంకెప్పుడైనా చూపిస్తాను ఈ మధ్యలో, ఈ 9 డేస్లో ఎప్పుడైనా వెళ్తే. అండ్ తర్వాత పక్కన స్టాల్స్, ఆర్నమెంట్స్, డ్రెస్సెస్, అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ టూరిజం అంట, పటాయా టు బ్యాంకాక్ అండ్ ఇలా కొండపల్లి బొమ్మలు, అలాగే మ్యాజిక్ పెన్సిల్స్, బుక్స్, చాలా స్టాల్సే ఉన్నాయి. అండ్ చీరలు, పట్టు చీరలు, చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్ శారీస్, కాకపోతే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈ దసరాలో కంపల్సరీగా పిల్లలకి హాలిడేస్ కాబట్టి వచ్చి ఒకసారి చూపించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.